దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నన్ను ప్రభువా ప్రభువా అని పిలుస్తారు? నేను చెప్పిన మాట చొప్పున చెయ్యక. ప్రభువా ప్రభువా నన్ను పిలుస్తున్నారంటే దాని వెనకాల మీ ఉద్దేశం ఏమై ఉండాలి? నేను చెప్పిన మాట చొప్పున మీరు చేసేవారై ఉండాలి. రక్షణ కోసం ప్రభువా అని పిలవండి, స్వస్థత కోసం ప్రభువా అని పిలవండి, ఆకలైతే ప్రభువా అని పిలవండి, భయమేస్తే ప్రభువా అని పిలవండి, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువా అని పిలవండి, మరణం వచ్చి మీద పడుతుంటే బ్రతికించి నా సహాయం కొరకు ప్రభువా అని పిలవండి. ఇంతేనా? దీనికోసమేనా నేను మీకు ప్రభువును? స్వస్థత ఇవ్వటానికి ప్రభువు, ఆస్తులు ఇవ్వటానికి ప్రభువు, ఆరోగ్యం ఇవ్వటానికి ప్రభువు, ఆనందం ఇవ్వటానికి ప్రభువు, శాంతిని ఇవ్వటానికి ప్రభు, తోడుగా ఉండటానికి ప్రభు, నీడగా ఉండటానికి ప్రభు, ఏం కావాలంటే ఇవ్వటానికి ప్రభు. ఓకే, ఇస్తానన్నాను. కానీ ఈ ప్రభువాని పిలిచే పిలుపులో మరొక శ్రేష్టమైన ఉద్దేశం, తాత్పర్యం ఉంది. నేను చెప్పినట్లు చేయుట. దేవునికి స్తోత్రం. నా దగ్గర అన్ని పొందుకొనుట కొరకు ప్రభువా నన్ను పిలుచుట యుక్తమే, సమంజసమే, వాక్యానుసారమే, అది తండ్రి చిత్తమే. ఎందుకంటే నేనే అన్నా, మీకేం కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎలా కావాలన్నా నన్ను అడగండి, లేదా తండ్రిని నా నామములో అడగండి, అన్నీ మీకు ఇవ్వబడతాయి అన్నాను. సో ప్రభువా నాకు ఇది కావాలి, ఇది కావాలని అడుగుతాం ఆయన చెప్పినట్టే. కానీ మరొక మాట అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేట్లో కేవలం రక్షణ, ఆదరణ ఇలాంటివన్నీ పొందడం కోసం మాత్రమే కాదు, నేను చెప్పిన మాట వినే తాత్పర్యంతో కూడా మీరు ప్రభువా అని నన్ను పిలవాలి. మీరు ప్రభువా నన్ను పిలుస్తున్నారంటే నేను ఇచ్చుటకు సిద్ధపడతాను, అలాగే నా మాట వింటారు అనే విషయం మీద కూడా నేను మనసు పెడతాను. కనుక సంఘం ఈ మొదటి భాగంలోనే ఎక్కువగా ఆశపడతా ఉంది. మొదటి భాగంలో ఆ గుంపులో ఉండటానికి సంఘ బిడ్డలందరూ ఇష్టపడుతున్నారు. రెండో భాగంలోకి వచ్చేటప్పటికి నా ఇష్టం అంటుంది సంఘం. రెండో భాగం వచ్చేటప్పటికి అన్ని విషయాల్లో, నాకు ఇచ్చే విషయాల్లో నువ్వు నాకు ప్రభువే, కానీ నేను నీకు ఇచ్చే విషయంలో నువ్వు నాకు ప్రభువు కాదు. ఆయనకి ఇచ్చే విషయం ఏముంది? కానుకలు కాదండి, విధేయత ఇచ్చే విషయంలో, విధేయత చూపించే విషయంలో. దేవునికి స్తోత్రం.